హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ సుష్మిత. ఈ రోజు మనం ద సైలెంట్ సీ సీజన్ 1 గురించి పూర్తి వివరణను తెలుగులో చూడబోతున్నాం. ఈ సిరీస్ ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఇది నెట్ఫ్లిక్స్ లో 2021 డిసెంబర్ 24న రిలీజ్ అయింది. దీని డైరెక్టర్ చోయ్ హాంగ్ యోంగ్ తన 2014 షార్ట్ ఫిలిం ది సే ఆఫ్ ట్రాంక్విలిటీ ఆధారంగా తీశారు. ఇందులో బెయ్ డూనా, గాంగ్ యూ, లీ జూన్ లాంటి నటులు ఉన్నారు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఈ కథ భవిష్యత్తులో జరుగుతుంది. భూమి మీద నీటి కొరత వల్ల ఎడారీకరణ జరిగి ఆహారం, నీరు చాలా కష్టంగా దొరుకుతాయి. నీటిని సామాజిక స్థాయి ఆధారంగా పంచుతారు. అంటే ధనవంతులకు ఎక్కువ నీరు, పేదవాళ్లకు తక్కువ నీరు. ఇలాంటి పరిస్థితిలో ఒక టీంను చంద్రుడి మీద ఉన్న బాల్హి అనే పరిశోధన కేంద్రంలోకి పంపిస్తారు. ఈ కేంద్రం 5 సంవత్సరాల క్రితం ఒక పెద్ద దుర్ఘటన వల్ల మూతపడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఈ టీం కు 24 గంటలు అక్కడి నుంచి ఒక ముఖ్యమైన శాంపిల్ ను తీసుకురావాలని మిషన్ ఇస్తారు. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ డాక్టర్ సాంగ్ జియాన్, ఒక ఆస్ట్రోబయాలజిస్ట్. ఈ మిషన్ లో చేరడానికి ఆమెకు వ్యక్తిగత కారణం ఉంది. ఆమె సోదరి ఈ బాహ్లీ స్టేషన్ లో పనిచేసేది. ఈ దుర్ఘటనలో ఆమె చనిపోయింది. కెప్టెన్ హ్యాన్ ఈ మిషన్ కు నాయకుడు. తన కూతురు కోసం ఈ ప్రమాదకరమైన టాస్క్ తీసుకున్నాడు. లూనా 073 ఈ కథలో కీలకమైన మిస్టరీ క్యారెక్టర్. దీని గురించి తర్వాత తెలుస్తుంది. ఎపిసోడ్ వివరణ. ఎపిసోడ్ 1 మిషన్ గురించి టీం కు బ్రీఫింగ్ ఇస్తారు. బాల్హి స్టేషన్ కు చేరుకోవడానికి కష్టంగా ఉంటుంది. స్టేషన్ లోకి వెళ్ళగానే వాళ్లకు వింత సంఘటనలు ఎదురవుతాయి. ఎపిసోడ్ 2 టీం స్టేషన్ లో శాంపిల్ కోసం వెతుకుతుంది. కానీ వాళ్లకు తెలిసిన సమాచారం స్టేషన్ లో ఉన్న పరిస్థితులతో సరిపోదు. ఇంకా ఇంట్రడ్యూడ్ కనిపిస్తాడు. ఎపిసోడ్ 3 జియాన్ బాడీ క్యామ్ లో ఒక షాకింగ్ సన్నివేశం రికార్డ్ అవుతుంది. జాంగ్ షూచాన్ అనే టీం మెంబర్ కు ఒక వింత ఇన్ఫెక్షన్ సోకినట్లు కనిపిస్తుంది. ఎపిసోడ్ 4 హాన్ యూన్ జీ డైరెక్టర్ తో మాట్లాడి ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాకు యాక్సెస్ పొందుతాడు. శాంపిల్ యొక్క నిజమైన శక్తి, మిషన్ ఉద్దేశం గురించి తెలుస్తుంది. ఎపిసోడ్ 5 రియూ టేసుక్ అనే టీం మెంబర్ శాంపిల్ ను దొంగలిస్తాడు. జియాన్ ఇంట్రడ్యూర్ ని వెంటాడుతుంది. ఎపిసోడ్ 6 జియాన్ తన సోదరి గురించి డేటాను కనుగొంటుంది. స్టేషన్ లో జరిగిన ప్రయోగాల గురించి తెలుస్తుంది. ఎపిసోడ్ 7 స్టేషన్ నాశనం కావడం ప్రారంభమవుతుంది. లూనా అనే మిస్టరీ క్యారెక్టర్ గురించి మరిన్ని వివరాలు బయటపడతాయి. ఎపిసోడ్ 8 చివరి ఎపిసోడ్ లో టీం సభ్యులు మిషన్ ఫేట్ ను నిర్ణయిస్తారు. హాన్ యూన్ జీ తన కూతురు కోసం పెద్ద త్యాగం చేస్తాడు. లూనా 073 భూమిని రక్షించడంలో కీలకమవుతుంది. కానీ చాలా ప్రశ్నలు సమాధానం లేకుండా మిగిలిపోతాయి. ఇందులో మెయిన్ థీమ్స్. ఈ సిరీస్ కేవలం సైన్స్ ఫిక్షన్ కథ మాత్రమే కాదు. ఇందులో సామాజిక అసమానతలు, వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి అంశాలను కూడా చూపిస్తుంది. భూమి భవిష్యత్తులో ఎలా ఉంటుంది, మనుషులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు అనే ఆలోచనను రేకెత్తిస్తుంది. లూనా మరియు లూనార్ వాటర్. ఈ సిరీస్ లో అతి ముఖ్యమైన అంశం లూనార్ వాటర్. ఇది ఒక వింత రసాయనం. ఇది జీవ కణాలతో సంబంధం కలిగినప్పుడు వేగంగా పెరుగుతుంది. మనిషిని లోపల నుంచి ముంచెత్తుతుంది. లూనా 073 ఈ లూనార్ వాటర్ తో సంబంధం ఉన్న ఒక ప్రయోగం. దీని గురించి సీజన్ చివరిలో కొంత తెలుస్తుంది, కానీ పూర్తి వివరాలు రావు. మరి దీన్ని ప్లస్ పాయింట్స్. స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ ఫ్యాన్స్ కు. స్పెషల్ ఎఫెక్ట్స్, సెట్ డిజైన్ చాలా బాగుంటాయి. బెయ్ డూనా, గాంగ్ యూ నటన సిరీస్ కు బలం. సామాజిక సందేశం, క్లైమేట్ చేంజ్ గురించి ఆలోచనలు చక్కగా చూపించారు. మరి దీని మైనస్ పాయింట్స్. సిరీస్ కొంచెం స్లోగా సాగుతుంది. 8 ఎపిసోడ్స్ కంటే 5 to 6 ఎపిసోడ్ లో పూర్తి చేసి ఉంటే బాగుండేది. కొన్ని క్యారెక్టర్స్ కు ఎమోషనల్ డెప్త్ తక్కువగా ఉంది. కథ చివరిలో చాలా ప్రశ్నలు సమాధానం లేకుండా మిగిలిపోతాయి. సీజన్ 2 కోసం సెటప్ చేశారు. సినిమా చివరిలో హాన్ యూన్ జే తన టీం ను లూనా 073 ను రక్షించడానికి తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. లూనార్ వాటర్ వల్ల స్టేషన్ మునిగిపోతుంది, కానీ మిగిలిన 3 సభ్యులు బయటపడతారు. లూనా 073 భూమిని రక్షించే కీలకమైన అంశంగా మారుతుంది, కానీ దాని పూర్తి రహస్యాలు బయటపడవు. ఈ ఓపెన్ ఎండింగ్ వల్ల సీజన్ 2 ఆశించవచ్చు, కానీ ఇప్పటి వరకు సీజన్ 2 గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ద సైలెంట్ సీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మిస్టరీ ఇష్టపడే వాళ్లకు మంచి ఎంటర్టైన్మెంట్. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ స్టోరీ, విజువల్స్, నటన వల్ల ఈ సిరీస్ చూడదగ్గది. మరి మీరు ఈ సిరీస్ చూసారా? మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో తెలపండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.